వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో పచ్చి అరటికాయ పచ్చి మామిడికాయ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అరటికాయ మామిడికాయ కూరకి కావాల్సిన పదార్థములు: అరటికాయ ఒకటి, మామిడికాయ ఒకటి చిన్నది, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కొద్దిగా కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 చిన్న స్పూన్ కారం, 2 స్పూన్ల నూనె. అరటికాయల్ని తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మామిడికాయని కూడా తొక్క తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని అరటికాయల్ని పక్కన ఉంచుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. తయారీ విధానం ఎలాగో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని 5 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత అరటికాయ ముక్కలు వేసుకోవాలి. అరటికాయ ముక్కలు ఇలా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకోవాలి. అంతా కలిసేలాగా అటు ఇటు కలుపుకోవాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకుని అటు ఇటు కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. పుల్లగా ఉంటే సగం వేసుకుంటే సరిపోద్ది. మామిడికాయకి పుల్లగా లేకపోతే 1 చిన్న కాయ సరిపోద్ది. పులుపు ఇష్టపడే వాళ్ళని చూసుకుని వేసుకోవాలి, ఇష్టాన్ని బట్టి. ఇలా మామిడికాయ ముక్కలు ఉడికిపోయినాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కూర రెడీ అయిపోయింది. మనకి మామిడికాయ వద్దనుకుంటే మామిడికాయ వేసుకోకుండా కొద్దిగా పాలు వేసుకున్నా అలా కూడా బాగుంటుంది కూర. మామిడికాయ ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు పాలు వేసుకుని చేసుకున్న కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అరటికాయ మామిడికాయ కూర రెడీ అయింది. రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.